వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలపై వివరణ అందించేందుకు విశ్లేషణ అందించేందుకు మనతో రెడీగా ఉన్నారు కప్పర ప్రసాద్ గారు, విశ్లేషకులు. నమస్తే అండి ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం అమ్మా, గుడ్ మార్నింగ్. రైట్ అండి, మనం మొదటిగా చూసుకున్నట్లయితే ప్రధాన అంశమైన ట్యాపింగ్ తప్పు కాదు అని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని బీఆర్ఎస్ తప్పుపట్టడం కూడా చూస్తున్నాం. ఏదైతే చట్టబద్ధమే, అన్ని ప్రభుత్వాలు చేసేదే ఈ ఫోన్ ట్యాపింగ్, అంటే తాను చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పు అన్న రీతిలో ఈ వ్యాఖ్యలు ఉన్నాయి అని చెప్తున్నారు. మరి ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఫోన్ ట్యాపింగ్ అనేది నేరమే, దీన్ని చేయకూడదు అని చెప్పి గత ప్రభుత్వాలు చెప్పినాయి. గతంలో దీనిపైన కేసులు అయినాయి, ఆ కేసుల విచారణనే జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకోవడం, ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు అనడం చూస్తే మరి ఆ కేసులన్నింటినీ ఈయన ఎత్తేయాలి. ఇప్పుడు బీఆర్ఎస్ మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ రేవంత్ రెడ్డి గారు ఎత్తేయాలి. మరి ఆ కేసులు ఎత్తేసి మిగతా వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలి. తప్పు కాదా, మీరు చేసింది కరెక్టే అని చెప్పి నేను చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ విషయానికి వచ్చినప్పుడు ఇది అనుమతులు తీసుకోవాలంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వము ఎవరైనా నేరస్తులపైన, ఉగ్రవాదులపైన, ఈ రాష్ట్రంలో విధ్వంసకర కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇతరులతోటి మాట్లాడుతున్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాల్ని కనుగొనడానికి అప్పుడప్పుడు ఫోన్ ట్యాపింగ్లు చేస్తారు. నిత్యం ఫోన్ ట్యాపింగ్ల మీద నిఘా పెట్టి ఎవరు పోతున్నారు, ఎటు పోతున్నారు, ఎవరింటికి ఎవరు వస్తున్నారు అనేటువంటి విషయాల్ని చెక్ చేయడం అన్యాయమే, ఇది అక్రమమే, ఇది నేరమే ఖచ్చితంగా. ఇది మరి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆయనకు నిజం తెలిసిందో లేకపోతే వెంటనే జ్ఞానోదయం ఏందో నాకు తెలియదు, కానీ ఫోన్ ట్యాపింగ్ నేరం కాదని చెప్పడం అంటే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కు తెరలేపిండ్రు అనేది అర్థం వస్తా ఉన్నది. మరి ఇటీవల ఆరోపణలు వస్తా ఉన్నాయి, మంత్రుల పైన ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, మంత్రుల ఫోన్లను వింటా ఉన్నారు అని చెప్పి ఈ మధ్యన అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి. అందులో వాస్తవాలు ఏమున్నాయి అనేది మనకి తెలియదు, కానీ ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. మరి దీని అర్థమైంది, అది నేరం కాదు కాబట్టి నేను కూడా చేస్తా ఉన్నా అని చెప్పి చెప్పడమే అవుతుంది తప్ప మరొకటి కాదు. తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఒక మాట, ఇంకోసారి ఇంకో మాట మాట్లాడడం ఆయన నైజంగా కనబడతా ఉంటుంది. మరి ఆయన గతాన్ని మర్చిపోయి లేకపోతే గతంలో మాట్లాడినట్టు మాటలు మర్చిపోయి కొత్తగా మాట్లాడతారా, లేకపోతే ఆయనకే వ్యక్తిగతంగా ఏమైనా అంటే ఈ మతి మరపు అనేటువంటి ఏదైనా దాన్ని ఏమంటే ఏదైనా అలవాటు ఏమైనా ఉందా, ఇట్లాంటి విషయాలను కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేస్తారు? ఉగ్రవాదులు ఈ దేశంలో చొరబడుతున్నారా లేదా, ఈ దేశంలో ఏమైనా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధాలు ఎవరికైనా ఉన్నాయా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎటుపోతున్నారు అనేది ఒకటైతే, దాని తర్వాత ఏదైనా నేరంలో ఏదైనా ఫోన్ సంబంధం ఉన్నప్పుడు ఆ ఫోన్ కు సంబంధించిన సమాచారం ఎటుపోతుంది అన్నప్పుడు ఆ ఫోన్ ట్రాకింగ్ చేస్తారు. ఆ ఫోన్ ట్రాకింగ్ ద్వారా నేరస్తులను పట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అవన్నీ నేరం అని ఎవరు అనట్లేదు. ఫోన్ ట్రాకింగ్ అనేది, ఫోన్ ద్వారా నేరస్తులను పట్టుకోవడం అనేది. ఇప్పుడు ఉదాహరణకి నక్సలైట్ల మీద అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తా ఉంది. అంత ఎట్లా జరుగుతా ఉన్నది? సెల్ ఫోన్ సిగ్నల్స్ వల్లనే వాళ్ళను పట్టుకుంటున్నారు. అది వాస్తవంగా మనకు అర్థమవుతా ఉంది. వాళ్ళు ఎక్కడున్నారు, ఎటుపోతా ఉన్నారు అనే విషయాన్ని కనుక్కుంటా ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అది నేరం కాదు ఆయన చెప్పిండొచ్చు, కానీ వ్యక్తిగతమైనటువంటి సమాచార సేకరణ, నిఘా, అనవసరంగా అధికారుల పైన కానీ లేకపోతే ప్రజాప్రతినిధుల పైన కానీ నిఘా ఉంచడం, ఇవన్నీ కూడా నేరం కిందికి వస్తాయని గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఓటుకు నోటు కేసు ఒకటి ఉంది. ఈయన ఒక ఎమ్మెల్సీకి తీసుకుపోయి డబ్బులు ఇచ్చే, ఎమ్మెల్యేకు డబ్బులు ఇస్తుండగా దొరికిండ్రు కదా. అది ఎట్లా జరిగిందంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగిందనేది తేల్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అనేక విషయాలను చెప్పిండు. ఆయన ఫోన్ ట్యాపింగ్ జరుగుతా ఉన్నాయని చెప్పేటువంటి మాట చెప్పిండు. మరి ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకుంటున్నాడు? ఇప్పుడు నిన్నేమన్నాడు, నా ఫోన్ కూడా ట్యాపింగ్ జరగవచ్చు కానీ నాకు ఇంకా సమాచారం లేదు, జరిగిందో లేదో తెలియదు. అంతకు ముందు ఏమన్నాడు, ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉన్నాయని చెప్పిండు. అంటే ఇట్లా ఆయన ప్రతి మాటకు ఆయన మాట్లాడినటువంటి మాటను ఆయనే కాంట్రాక్ట్ చేసుకోవడం ఆయన నైజం. కానీ రాజ్యాంగ పరంగా, చట్టపరంగా అయితే ఫోన్ ట్యాపింగ్ అనేది నేరమే. ఖచ్చితంగా ఫోన్ ట్యాప్ చేయడం అనేది కుదరదు. దానిపైన ఎవరైనా ఫోన్ ట్యాప్ చేస్తే దానికి చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేసి విచారణ జరుగుతూనే ఉన్నా, జరగాల్సిన అవసరం కూడా ఉంది. రైట్ అండి ప్రసాద్ గారు, అంటే ఇప్పుడు ఏ రీతిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయో సీఎం చేసిన వ్యాఖ్యలపై మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు ఇది ఇల్లీగల్ కానప్పుడు ఎందుకు ఈ దర్యాప్తులు, కేసులు, ఇవన్నీ ఎందుకు, ఈ చిట్టు బృందం, ఇవన్నీ అధికారులకు మీరు క్షమాపణలు చెప్తారా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఏమంటారు, ఆ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేను అదే చెప్తా ఉన్నా, ఫోన్ ట్యాప్ ఇల్లీగల్ కానప్పుడు ఇప్పుడు నువ్వు చేసినటువంటి విచారణ ఎందుకు, సిట్ ఎందుకు, ఆ దర్యాప్తులు ఎందుకు, అందరినీ పిలిచి మాట్లాడడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ప్రభాకర్ రావుని ఎందుకు అరెస్ట్ చేసినావు, అక్కడి నుంచి తీసుకొచ్చి ఎందుకు జైల్లో పెట్టినావు, అనేక మంది అధికారులను ఎందుకు అరెస్ట్ చేసినావు, ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉద్భవిస్తూనే ఉంటాయి కదా.
మరి అదే నేను అనేది ముఖ్యమంత్రి గారు మతిమరుపు రోగంతో బాధపడతా ఉన్నారో ఏమో అనిపిస్తా ఉంది. నిన్న మాట్లాడినటువంటి మాటకు ఇవాళ మాట్లాడేటువంటి మాటకు పొంతన ఉండడం లేదు. మరి ఆయనకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఇచ్చినాయని చెప్పి ఫోన్ ట్యాపింగ్ సరికాదు, ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు అని చెప్పి అంటే ఆయన ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ కు రంగం సిద్ధం చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ మంత్రుల పైన, ఎమ్మెల్యేల పైన, పార్టీ నాయకుల పైన నిఘా పెట్టినట్టుగా దీన్ని బట్టి అర్థమైతా ఉన్నది. నిఘా పెట్టినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. సరే ఎంతవరకు వాస్తవాలు అనేది విచారణలో తేలుతుంది, కానీ నిఘా పెట్టినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అంటే గతం ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్నే, గత ప్రభుత్వం చేసినటువంటి విధానాలనే ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనుసరిస్తా ఉన్నారు. కాబట్టి ఆయన గౌరవం అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ అది కాదు అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇది సరికాదు, ఈ విషయం సరికాదని చెప్పి ముఖ్యమంత్రి గారు దీని విషయంలో అర్థం చేసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ పైన చర్యలు నేరం కాదన్నప్పుడు వెంటనే వాళ్ళ మీద కేసులు ఎత్తేసి వాళ్ళని విడుదల చేసి క్షమాపణ. నేరమైంది అంటే వాళ్ళందరి మీద కూడా సరైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పి తప్పైంది అని చెప్పి ఆయన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుందమ్మా.